ఎవరు ఎన్ని చెప్పినా డిసెంబర్ 23 ముక్కోటి ఏకాదశి తర్వాత తులారాశి వారికి ఈ 4 సంఘటనలు జరుగుతాయి. ఒక సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అసలు తులారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో ఎటువంటి సమస్యలకు పరిష్కారం అనేది లభించబోతోంది? వీరి జీవితంలో చోటు చేసుకోబోయే సంఘటనలు ఏమిటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి తులారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వ రాశి. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధిక శ్రద్ధను చూపిస్తారు. ఈ రాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలుచుని తమ యొక్క అందచందాలను చూసుకుని ఎప్పుడు కూడా మురిసిపోతూ ఉంటారు. తులారాశి వారికి మరొక 2 రోజుల్లోనే వీరి జీవితంలో అదృష్టం అనేది చోటు చేసుకోబోతూ ఉంది. డిసెంబర్ 23వ తేదీ ముక్కోటి ఏకాదశి తర్వాత నుండి కూడా వీరి జీవితంలో 4 ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో వీరికి చాలా ముఖ్యమైన సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయి. ఆ సంఘటనల కారణంగా వీరి జీవితంలోని ఒక పెద్ద సమస్య అయితే తెరబోతోంది. ఈ రాశి వారికి శ్రమకు తగినటువంటి ఫలితాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. బుద్ధి బలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలను కూడా సాధిస్తారు. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృధా చేయవద్దు. కొందరు మానసికంగా ఈ సమయంలో ఇబ్బంది పెట్టాలని మిమ్మల్ని చూస్తూ ఉంటారు. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి. దుర్గా సందర్శనం మీకు శుభప్రదం. ఆర్థికంగా లాభదాయకమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. మీ రంగాలలో మంచి ఫలితాలు కూడా సొంతం అవుతాయి. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు కూడా లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా మీ యొక్క కాలాన్ని కూడా గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఈ రాశి వారికి సమయంలో ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక్క ఫలితాన్ని మీరు అందుకుంటారు. తోటివారి సలహాలు మేలు చేస్తాయి. అభివృద్ధికి సంబంధించినటువంటి పనులలో తొందరపాటు అనేది అసలు పనికిరాదు. శివారాధన మీకు ఎంతగానో శుభప్రదమైనటువంటి సమయాన్ని కల్పిస్తుందండి. తులారాశి వారు ఈ సమయంలో కొన్నింటికి దూరంగా ఉండాలి, లేదంటే నష్టపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7గా ఉంటుంది. తులారాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో మిశ్రమమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. లగ్న వ్యయాలలో కేతుగ్రహ సంచారం, షష్ఠ సప్తమాలలో గురు రాహుల సంచారం, పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవంగా ఆహ్వానించేవారు అధికంగానే ఉంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కార్యానుకూలతను సాధిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే దూరమైన ప్రయాణాలన్నీ కూడా లాభిస్తాయి. కష్టపడి అనుకున్నది సాధిస్తారు. అనుకున్న పనులు కాస్త అటు ఇటుగా పూర్తి అవుతాయి. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు మంచి ప్రఖ్యాతిని కూడా పొందుతాయి. సాంస్కృతిక క్రీడా రంగాల్లో ప్రతిభ పాఠవాలుగా గుర్తింపుకు నోచుకుంటాయి. నీచ రాజకీయాలు మనస్తాపాన్ని కలిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నైతిక ధర్మానికి కట్టుబడి ఉంటారు. పాల ఉత్పత్తులు తత్సంబంధమైనటువంటి వ్యాపారాలకు కాలం అనుకూలంగానూ ఉంటుంది. స్త్రీలతో భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో చేసిన పొదుపు పథకాలు ఎంతగానో అక్కరకు వస్తాయి. ప్రభుత్వ పరంగా ఆర్థిక ప్రయోజనాలు కూడా మీరు ఈ సమయంలో పొందబోతున్నారు. ప్రతిష్టాత్మకమైనటువంటి కాంట్రాక్టులు లభిస్తాయి. ఉన్నతాధికారులు, ఉన్నత స్థానాల్లో ఉన్న స్నేహితుల వలన మేలును కూడా మీరు పొందుతారు. బంధువర్గంలో పదే పదే మీ నుండి ఆర్థిక సహాయాన్ని ఆశిస్తున్న వారు విసిగించడం మొదలు పెడతారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. మొండి ధైర్యంతో సమస్యల నుండి గట్టెక్కుతారు. దీపారాధన చెందే
కుందులో 2 చుక్కలు పరిమళ గంధం వేసి దీపారాధన చేయండి. వైరి వర్గంతో హోరాహోరీ పోరాటం జరుపుతారు. ఆహార నియమాలు పాటిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పెడతాయి. వైరి వర్గాన్ని బోల్తా కొట్టించడానికి మీరు పన్నిన వ్యూహాన్ని ఫలిస్తుంది. శుభకార్యాలు విషయమై కార్యానుకూలత కోసం ప్రయత్నం చేస్తారు. ఫైనాన్స్ స్కీమ్లు, లక్కీ డ్రాలు, షేర్లు, కోడి పందాలు, గుర్రపు పందాలు, పేకాట, క్రికెట్ బెట్టింగ్స్, రాజకీయ ఫలితాలు, వెట్టింగ్లకు దూరంగా ఉండడం అనేది మీకు చాలా శ్రేయస్కరం. రుణాలు ఇచ్చే సమయంలో, తీసుకునే సమయంలో కూడా చాలా జాగ్రత్తలు అవసరం. వెన్నుపోటుదారులు స్నేహితుల్లోనే ఉన్నారన్న విషయం అయితే ఆలస్యంగా మీరు తెలుసుకుంటారు. నిరుద్యోగులైనటువంటి విద్యావంతులకు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని కూడా మీరు సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసులకు మీరు ఎంపిక అవుతారు. కష్టానికి తగినటువంటి ఫలితం కొన్ని సందర్భాల్లో లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు కూడా మీకు దక్కబోతున్నాయి. కుటుంబంలో ప్రశాంతత లోపించకుండా జాగ్రత్త వహించడం, దిగమింగడం కూడా జరుగుతుంది. దొంగలను తెలిసి కూడా చర్య తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో సంవత్సర ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందులను, సాంకేతికపరమైనటువంటి సమస్యలను కూడా మీరు ఎదుర్కొంటారు. మీ మీద ఆరోపణలు చేసిన వారికి నిజ స్వరూపం బయటపడుతుంది. ఫాస్ట్ ఫుడ్, బేకరీల వ్యాపారాలు, హాస్టళ్ల నిర్వహణ మొదలైనవి మధ్యస్థంగా ఉంటాయి. హోల్సేల్ వ్యాపారాలు, సుగంధ ద్రవ్య వ్యాపారాలు కూడా బాగుంటాయి. ఉద్యోగపరంగా సంస్థ నుండి ఒకరిని తొలగించవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దానికి మీరే బాధ్యతలు మీ పైన దుష్ప్రచారం కూడా జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనవసరమైనటువంటి బాధ్యతలు నెత్తిన పడతాయి. వ్యాపారంలో రొటేషన్ బాగున్నా సరే భాగస్వామ్యుల ప్రవర్తన వలన ఆశించిన లాభాలు రాకపోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారి సంవత్సరం రుద్ర పాశుపత హోమం చేయించాలి. మీ వ్యక్తిగత భావాలను విమర్శించే వారి పట్ల శత్రుత్వాన్ని పెంచుకుంటారు. కోపాన్ని అదుపులో పెట్టుకోలేరు. సౌందర్య సాధన చిట్కాలు, యోగాభ్యాసులు, మెడిటేషన్ మొదలైన అలవాట్ల వలన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఉన్నంతలో అందాన్ని పెంచుకోవాలని మీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందంగా కనిపించాలని భావిస్తారు కూడా. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. సహేతుకమైనటువంటి దాన ధర్మాలు చేస్తారు. పెళ్లి ముందా చదువు ముందా అనే సమస్య మీకు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ విషయంలో పెద్దల మాటలు మీరు వినరు. చదువు పూర్తయ్యాకే పెళ్లి చేసుకోమని నిశ్చయించుకుంటారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న వాళ్ళకి పెళ్లి చూపులో అందరికీ కూడా మీరు నచ్చుతారు. మీకు మాత్రం ఎవరు నచ్చరు. ఇదొక అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలం కలిపి దీపారాధన చేయండి. ఐఎన్టీ సమస్యలు బాధించే అవకాశాలు ఉన్నాయి. ఒళ్ళు బరువు తగ్గించుకుని నాజూగ్గా కనిపిస్తారు. తల్లిదండ్రుల సలహాలు లేనిదే ఏ పనిని కూడా మీరు తలపెట్టలేరు. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఈ సమయంలో ఉన్నాయి. సంతానపరమైన విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా సరే ద్వితీయార్థంలో సంతాన పరిస్థితి బాగుంటుంది. విద్యారంగంలో పిల్లలు మంచి విజయాలను కూడా సాధిస్తారు. తల్లివైపు బంధువులు కొంతకాలం అండగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సర్పదోషాలు, గ్రహబాధలు తొలగిపోవడానికి సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షక చూర్ణాన్ని కలిపి స్నానం చేయండి. తల స్నానం చెయ్యరాదు. చూసారు కదండి, తులారాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ముక్కోటి ఏకాదశి తర్వాత నుండి కూడా తులారాశి వారి జీవితంలో ఇటువంటి సమస్యలకు పరిష్కారం లభించబోతోంది. వీరికి జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయో కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.